ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వర్ష వర్ష ఆగు వర్ష 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 ఏయ్ ఎవర్రా నువ్వు? ఏం జరిగింది? సారీ అండి, మిమ్మల్ని పొరపాటున నా వర్ష అనుకున్నాను. ఏంట్రా పొరపాటు? అమ్మాయి ఒంటరిగా వెళ్తే ఇలా పట్టుకోవడం, అందరూ రాగానే పొరపాటంటూ మాట మార్చేయడం. పోకిరీ వెధవులకి ఇదే పని అయిపోయింది. ఆడపిల్లలను బ్రతకనివ్వర్రా? అయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి వాడిని కాదండి. దొరకనంత వరకు అందరూ దొరలే. చూస్తారేంటి? 4 తనండి. బుద్ధ చేరుకోండి. ఏంటి తనను ఒక్కడే చేసుకుంటున్నారు? ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్. అడిగితే ఏదేదో చెప్తున్నాడు. అందుకే దేహశుద్ధి చేస్తున్నాం. చాలా ఆపండి. పొరపాటున ఉండొచ్చు కదా, అంత మాత్రం అందరూ కలిసి కొడతారా? ఏంటి సార్ వీడు మీకు తెలుసా? వాడు వీడంటే మర్యాదగా ఉండదు. అతనెవరో, అతని స్థాయి ఏంటో మీకు తెలుసా? వెళ్ళండి, లేదంటే అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అవుట్. పోదాం. వంశీ, మాట తీసుకో. వంశీ, ఏం చేస్తున్నావో తెలుసా? బాగా తెలుసు. తెలిసేనా ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నావు? నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు, మీ మనవరాలు. వంశీ, తప్పుగా మాట్లాడుతున్నావు. మేమేం చేయలేదు. ఆఖరికి ఇప్పుడు కూడా నేను నిన్ను రక్షించాను. లేదంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? బాగా ఆలోచించాను. బాగా ఆలోచించాకే అసలు నిజం తెలిసింది. సమంత తన స్వార్థం కోసం నన్ను, నా వర్షని విడదీసింది. దానికి మీరు సాయం చేశారు. అంత తెలివి తక్కువగా మీ చేతుల్లో ఎలా మోసపోయానా అని చాలా బాగా ఆలోచించాను. నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. వర్ష అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడుంటుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. ఇక వర్ష గురించి ఆలోచించడం అవివేకం. మరింకెవరి గురించి ఆలోచించాలి? సమంత గురించి. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఆ వర్ష అక్కని కాదని నిన్ను ప్రేమించడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నా సమంత మా అందరినీ కాదని నిన్నే కోరుకుంది. అది కదా నిజమైన ప్రేమంటే. అందుకే కదా మీ పెళ్లి నేను చేసింది. ఇంకా చాలు శంకర్ ప్రసాద్, చాలు. నీ మనవరాల్ది ప్రేమ కాదు, సాడిజం. అది నీకు అర్థం కాకపోయినా నాకు బాగా అర్థమైంది. అందుకే వదిలేసి వచ్చేశాను. ఎప్పటికీ మళ్ళీ రానని చెప్పాను కదా. ఇంకా పెళ్ళేంటి? సమంత నా పెళ్ళమేంటి? తెంచుకుంటే తెగిపోవడానికి అది దండలో కట్టిన దారం కాదు, మెడలో కట్టిన తాళి. మీ పెళ్లి జరిగిపోయింది. వర్ష నిన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు సమంతతోనే బ్రతకాలి, తప్పదు. అంతవరకు వస్తే నీ మనవరాలికి విడాకులిస్తాను, కానీ తనతో కలిసి జీవించను.
ఏంటి రాధాకృష్ణ మళ్ళీ వచ్చావు? మీ నాన్న చాలా మొండివాళ్లా ఉన్నాడే, నీ మాట కూడా వినడం లేదు కదా? ఆయనకి నా మీద కోపం ఉంది సార్, అందుకే అలా మాట్లాడుతున్నారు. అర్థమైందిలే. ఈవిడ మా అమ్మగారు సార్, ఆయనతో ఒకసారి మాట్లాడొస్తారు. చూడండమ్మా, మీరైనా చెప్పండి ఆయనకి మాకు సహకరించమని, లేదంటే కేసు మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. అలాగే సార్. ఏమండి, ఏంటండి ఇది? ఎలా బ్రతికారండి మీరు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చింది? నమ్మకానికి జరిగిన సన్మానం శారదా ఇది. నమ్మక ద్రోహి బయట ఉన్నాడు, మోసపోయిన నేను లోపలున్నాను. వాడు మంచివాడు కాదు, వాణ్ణి నమ్మకండి అని రాధా మీకు ముందే చెప్పాడు. కానీ మీరే కొడుకుని నమ్మకుండా కొంపలు ముంచేవాణ్ణి నమ్మారు. నన్ను పలకరించడానికి వచ్చావా, లేదా నా ముందు నీ కొడుకుని పొగడడానికి వచ్చావా? ఏంటండి, ఇంత జరిగినా కూడా మీరు మారలేదా? మీకు కష్టం వస్తే పరుగున వచ్చింది మీ కొడుకేనండి. మీకిలా జరిగిందని బాధపడుతున్నది కూడా వాడేనండి. అది మమకారం. వాడికి నా మీద మమకారం లేదు, నేనంటే చాలా వెటకారం ఉంది. నాకిలాగే జరగాలని వాడికి కోరిక ఉంది. వాడి ముందు నేను ఓడిపోయానని వాడి మనసులో ఆనందం ఉంది. వాడికి ప్రేమించటమే కాని ద్వేషించటం రాదండి. అభిమానించటమే కాని అవమానించటం రాదు. మీరు వాణ్ణి నమ్ముంటే ఆ నమ్మక ద్రోహి చేతిలో మీరు మోసపోకుండా రాధే కాపాడేవాడు. శారదా, నిజంగా నీ కొడుకు అంత గొప్పవాడైతే ముందు నన్ను బయటికి తెచ్చే విధానం చూడమను. అప్పుడు ఆ యుగంధరంతో నేను చూస్తాను. వెళ్ళు, ముందు ఆ పని చేయమని చెప్పు. సార్, ఆయన నిజంగా ఏ తప్పు చెయ్యలేదు. ఆ యుగంధరే ఆయన్ని నమ్మించి ఇలా ఇరికించాడు. ఇన్నేళ్ల నుంచి ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. సరుకు దొరికింది మీకు సంబంధించిన గోడౌన్స్లో, అందుకే జగపతి గారు అరెస్ట్ అయ్యారు. రేపు ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఈలోగా మీ లాయర్తో మాట్లాడుకోండి, బెయిల్ వస్తుంది. అంతేకాని మా చేతుల్లో ఏమీ లేదు. అలా అనకండి సార్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అందులోనూ ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అందుకే ఇంతగా అడుగుతున్నాను. చూడండి, మా చేతుల్లో ఏమీ ఉండదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీరు కోర్టులోనే తేల్చుకోవాలి. అమ్మా, నాన్న ఏ తప్పు చేయలేదని మనకి తెలిస్తే సరిపోదు, ఆధారాలు చూపించాలి. అందుకు ఏం చేయాలో నేను చేస్తాను. నాన్నని బయటికి తీసుకొస్తాను. ఆ బాధ్యత నాదమ్మా, నువ్వు భయపడకు. పద. భావయామి గోపాల
ఏంటి తులసమ్మా, ఈరోజు మన ఇల్లు చాలా కొత్తగా కనిపిస్తోంది. అవును బాబు, అమ్మాయి గారు ఉన్నప్పుడు మనిల్లు ఇంతే అందంగా ఉండేది. ఆ తల్లి వెళ్ళిపోయింది, మన ఇంటి కళ కూడా తనతోనే మసకబారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకి ఆ కళొచ్చింది బాబు. అదే ఎలా అని అడుగుతున్నాను. ఏంటి డాడీ, ఇంకా నీకు అర్థం కాలేదా? ఇదంతా చేసింది నా ఫ్రెండు. తనే అందరికన్నా ముందే లేచి ఇంటినిలా మార్చేసింది. ఇప్పటికైనా తెలిసిందా నా ఫ్రెండ్ ఎంత గుడ్ గర్లో? ఏంటి సీత, ఈ పనులన్నీ నువ్వెందుకు చేసావు? పనివాళ్ళున్నారు కదా. అన్ని పనులు చేయించడానికి తులసమ్మ ఉంది. అలాంటిది ఇంత శ్రమ తీసుకుని నువ్వెందుకు చేశావు? నేనెవరో తెలియకపోయినా ఎంతో మంచి మనసుతో మీరు నన్ను ఆదరించలేదా సార్? నేనుండడానికి దేవాలయం లాంటి మీ ఇంట్లో నీడనిచ్చారు. అయిన వాళ్ళల్లా అన్నం పెడుతున్నారు. ఆత్మీయుల్లా నాకు ఉద్యోగం ఇచ్చారు. నా కోసం మీరింత చేస్తే మీ ఇంట్లో నేను ఏమాత్రం చేస్తే తప్పేముంది సార్? అయ్యగారు నిన్ను తప్పు పట్టడం లేదమ్మా. నిజానికి మా అందరికీ ఇంటిని ఇలా చూస్తుంటే ఆనందంగానే ఉంది. మీ ఇంటిలాగా నువ్వు బాధ్యత తీసుకున్నందుకు మరీ ఆనందంగా ఉంది. ప్రియా, నీకు స్కూల్ టైం అవుతుంది, వెళ్ళమ్మా. ఓకే. అవును ఫ్రెండ్, సాయంత్రం హాస్పిటల్ నుంచి తొందరగా రావాలి. నాతో చాలా సంగతులు చెప్పాలి. మనమిద్దరం ఆడుకోవాలి. అలాగే. బాయ్ ఫ్రెండ్. బాయ్. బాయ్ డాడీ. బాయ్. సరే సార్, నేను బయలుదేరుతాను. నువ్వెక్కడికి? హాస్పిటల్కి. అదేంటి, నేను వెళ్ళేది కూడా అదే హాస్పిటల్ కదా. ఇద్దరం కలిసే వెళ్దాం. లేదు, నేను బస్సులో వస్తాను. అదేంటమ్మా, బాబుగారి నిన్ను కారులో తీసుకెళ్తానంటే నువ్వు బస్సులో వెళ్తానంటావేంటి? ఎవరూ ఏమీ అనుకోకూడదని. అదేంటి సీత, ఎవరైనా ఎందుకు అనుకుంటారు? లోకం చాలా చెడ్డది సార్. నిందలు వెయ్యాలనే చూస్తుంది. నా వల్ల మీకు మంచి పేరు రాకపోయినా చెడ్డ పేరు మాత్రం రాకూడదు. మంచి వాళ్ల మీద నిందలు పడితే అది భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నా హద్దుల్లో నేనుంటాను. మీరు నా బాస్. మీ పక్కన కూర్చునే అర్హత నాకు లేదు. ఎంత మంచమ్మాయి బాబు. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు అంటే నమ్మటం చాలా కష్టంగా ఉంది. నిజమే తులసమ్మ, సీతని పెంచిన వాళ్ళు ఎవరో గాని చాలా గొప్పవాళ్ళు. మేబీ అందుకే సీతకి అంత సంస్కారం వచ్చింది. తనేంటో మన ఇల్లు చెప్తోంది. తన మంచితనం ఏంటో ప్రియా ప్రవర్తన చెప్తోంది. తను ఎంత గొప్పదో ఇప్పుడు తన మాటలు చెప్తున్నాయి. ఇలాంటి అమ్మాయి ఎవరి జీవితంలోకి వెళ్తుందో గాని తను చాలా అదృష్టవంతుడు. ఆ అదృష్టం మీకే దక్కితే ఎంతో బాగుంటుంది బాబు. అదేంటండి, ఆఫీస్కి వెళ్తానన్నారు, వెంటనే వచ్చేశారు? వెళ్ళలేదా? లేదు పూర్ణ, మధ్యలోనే వెనక్కి వచ్చేసాను. ఏమైందండి? ఒంట్లో బాలేదా? ఒంట్లో బానే ఉంది, కానీ మనసే చాలా ఆందోళనకరంగా ఉంది. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పూర్ణ. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది? దారిలో వంశీ కనిపించాడు. ఎలాగో తెలుసా?
ఓ పిచ్చోళ్ళ. వర్ష వర్ష అంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడు. దాంతో పోకిరి అనుకుని కొందరు కొడుతుంటే అది చూసి నేనే ఆపాను. ఏంటండి మీరనేది? వంశీ అలా అయిపోవడం ఏంటి? ఎంత పద్ధతిగా ఉండేవాడు, అందరిలో ఎంత మర్యాదగా మాట్లాడేవాడు. అలాంటి వంశీ ఇలా వింటుంటే నాకు చాలా బాధగా ఉందండి. ప్రేమ పూర్ణ, మాయదారి ప్రేమ. అది ఎంత పనైనా చేస్తుంది, మనిషిని ఎంతవరకైనా దిగజారుస్తుంది. సరిగ్గా అదే వంశీ విషయంలో జరుగుతుంది. ఆ వర్ష ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయినా వంశీని మాత్రం పిచ్చివాణ్ణి చేసి రోడ్డు మీద నిలబెట్టింది. మన మీద ఇదిగో ఇలా పగ తీర్చుకుంటుంది. ఎందుకండి అనవసరంగా వర్షాన్ని అంటున్నారు? వంశీ అలా అవ్వటానికి కారణం ఎవరో మనకు తెలుసు కదా. పిచ్చిగా మాట్లాడకపోనా నువ్వు వాళ్ళని వెనకేసుకుని వస్తే ఊరుకునేది లేదు. పోనీలేండి, అనవసరంగా మన మధ్య గొడవలు ఎందుకు? మరి వంశీని మీతో పాటు తీసుకురావాల్సింది కదా. అసలే వాళ్ళు కూడా లేరు కదా. అది అయింది. నాతో మన ఇంటికి రమ్మన్నాను, రాను అన్నాడు. అందుకని వదిలేసి వచ్చారా మీరు? ఎందుకు వదిలేస్తాను పూర్ణ? వంశీ ఎవరు? సమంత భర్త. వాడు సంతోషంగా ఉండాలని కదా పెళ్లి చేసింది. అలాంటి నేనెందుకు వదిలేసి వస్తాను? మన ఇంటికి రమ్మని పద్ధతిగా చెప్పాను, వినలేదు. సమంత నీకోసమే ఎదురు చూస్తుందన్నాను, పట్టించుకోలేదు. సమంత ఏమైపోతే నాకెందుకు అన్నాడు. సమంతకి తనకి ఎలాంటి సంబంధం లేదని నాతోనే వాదనకు దిగాడు. సమంత మెళ్ళలో తాళి కట్టావు కదా, దానికేం సమాధానం చెప్తావంటే విడాకులిచ్చి బంధాన్ని తెంచేసుకుంటానన్నాడు. అంతగా ఆ వర్ష వంశీని మార్చేసింది. అలాంటి వాడితో ఏం మాట్లాడమంటావు? సమంతకి ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడుతుంది. అమ్మా సమంత, నువ్వెప్పుడొచ్చావమ్మా? మొత్తం విన్నాను తాతి. వంశీ గురించి నువ్వు చెప్పింది మొత్తం విన్నాను. అదేం పట్టించుకోకమ్మా, అన్నీ సర్దుకుంటాయిలే. ఎందుకమ్మా బాధపడతావు? నేనున్నాను కదా, వంశీని మార్చుకుందాం. నాకే ఎందుకు తాతి ఇలా జరుగుతుంది? ఆ వర్ష కంటే ఎక్కువగానే వంశీని నేను ప్రేమించాను కదా. కానీ వంశీ వర్ష కోసం పిచ్చి వాళ్ళ మారిపోయాడు. తాళి కట్టిన నన్ను మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. ఆ వర్ష చేసిన పుణ్యం ఏంటి, నేను చేసిన పాపం ఏంటి తాతి? పెళ్లితో ఫలించింది అనుకున్న నా ప్రేమ సమాధి కావాల్సిందేనా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తానమ్మా? నీ పెళ్లి చేసింది నేను, మళ్ళీ వంశీని నిన్ను ఒక్కటి చేసేది కూడా నేనే. మనం తెలివిగా వంశీని మార్చుకోవాలి. సరే గాని మనకు ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అందరం కలిసి పార్టీ చేసుకోవాలి. తొందరగా రెడీ అవ్వు, సరదాగా అలా బయటికి వెళ్ళొద్దాం, ఓకేనా? ఎందుకే ఏడుస్తున్నావు? ఎదుటివారి నాశనం కోరుకుంటే మనమే నాశనం అవుతామని ఎప్పటికైనా తెలుసుకో. నానినే మాట్లాడుతున్నాను. నువ్వు వంశీకి వర్షని దూరం చేశావు. ఇప్పుడు వంశీనే నీకు విడాకులిస్తాను అంటున్నాడు. చూసావా, ఒక మంచి అమ్మాయిని బాధ పెడితే ఆ పాపం శాపమై ఎలా తగులుతుందో.
ఇప్పుడు మాత్రం ఏడ్చి ప్రయోజనమే ఉంది. చేసుకున్న దానికి అనుభవించు. వర్ష, అవసరమైతే నిన్ను చంపైనా సరే నా వంశీ నేను దక్కించుకుంటాను. వర్షలా ఉందిరా? ఎక్కడుంది? అదే తెలిస్తే ఇన్నేళ్ళు నీకు దూరంగా ఎందుకుంటానురా?